హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూసేది స్ప్లిట్ ఏసీ అండి. ఇది స్ప్లిట్ ఏసీ 1 టన్. ఇది రీకనెక్ట్ ఏసీ. ఇది వచ్చేసి మనకు ఈ రింగ్స్ అన్నీ మొత్తం లీకేజ్ ఉన్నాయి అన్నమాట. సో మనం ఈ కటింగ్ మిషన్ పెట్టేసి మొత్తం అయితే కట్ చేయడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో అండి. ఏసీ వాడే ప్రతి ఒక్క కస్టమర్ చూడాల్సిన వీడియో అండి. ఇది ఏమవుతుందంటే సైడ్ రింగ్స్ వచ్చేసి లీకేజ్ వస్తుంది అనమాట. మొత్తం ఈ లీకేజీని ఫిల్ చేసుకోవాలంటే మనకు మళ్ళీ లీకేజీలు వస్తుంటాయి. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఆ రింగ్స్ అన్ని కట్ చేసి అక్కడ వేరే రింగ్స్ అనేవి రీప్లేస్ చేయడం అయితే జరుగుతుంది. ఇది చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఇది చాలా రిస్క్ కూడా ఉంటుంది. సో కాబట్టి మీరు తప్పకుండా చూడండి, ఈ వీడియో మొత్తం చూడండి. దీని తర్వాత సో ఎలా చేసామనేది ఇంకా వేరే షార్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేయడం జరుగుతుందండి. ఒకసారి చూడండి, ఈ కాపర్ పైప్స్ అన్ని ఎట్లా కట్ చేసాము, ఎట్లా పెడుతున్నాము ఒకసారి చూడండి. మీకు క్లాంప్స్ పెట్టి చూపిస్తాను. ఇలా వస్తాయండి పాత రింగ్స్. మనం కట్ చేసిన రింగ్స్ కూడా ఇట్లే ఉంటాయి. ఇవి కొత్తవి సేమ్ ఇలా పెట్టేసి మళ్ళీ అన్నీ వెల్డింగ్ చేయడం అయితే జరుగుతుంది. అన్ని రింగ్స్ దాదాపు 7-8 మొత్తం లీకులు ఉన్నాయి. మొత్తం 14 ఉంటే 14 కట్ చేసినాం. ఈ 14 కూడా మొత్తం కొత్త రింగులు వేయడం అయితే జరుగుతుందండి. ఏసీ ఉన్న లీకేజ్ ప్రాబ్లమ్స్ ఉన్న ప్రతి ఒక్క కస్టమర్ తెలుసుకొని మీ టెక్నీషియన్ తోటి రింగ్స్ అయితే వేయించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.